పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత భారత్ ప్రతీకారం తీర్చుకుందని చెప్పుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్ లో 26 మంది అమాయకుల్ని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులకి భారత్ ఎట్టకోలకు బుద్ధి చెప్పింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం పిఓకే పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలను టార్గెట్ గా చేసుకుని దాడి చేశారు. ఈ దాడితో ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఆపరేషన్ సింధూర్ పైపునే చర్చించుకుంటున్నాయి. మే 6 అర్ధరాత్రి 1:05 అలానే 1:30 వరకు ఆపరేషన్ సింధూర్ జరిగింది. అంటే 25 నిమిషాలు 24 మిసైళ్లతో పిఓకే పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసింది భారత సైన్యం. పక్కా ఇంటెలిజెన్స్ సమాచారంతో పిఓకే పాకిస్తాన్ లోని 9 టెర్రర్ క్యాంపుల మీద దూసుకు వెళ్లాయి. పక్కా ప్లానింగ్ తో టెర్రర్ క్యాంపులపై బాంబులు జారవిడిచి వెనుతిరిగాయి. ఇదంతా కూడా చాలా మెరుపు వేగంతో జరిగిపోయిందని చెప్పుకోవచ్చు. పాక్ సైన్యం గుర్తించి ప్రతిస్పందించేలోగానే ఐఏఎఫ్ ఫైటర్ జెట్లు తిరిగొచ్చేశాయి. అత్యాధునిక సాంకేతిక సాయంతో గురిచూసి వదిలిన మిసైల్స్ టెర్రర్ క్యాంపులని పేల్చేశాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి జైషే మొహమ్మద్, లష్కర్ ఇ తోయిబా, హిజ్బుల్ ముజాహిద్లతో సంబంధం ఉన్న 80 మందికి పైగా ఉగ్రవాదులు ఈ దాడిలో మరణించారని ఉన్నత వర్గాలు చెప్తున్నాయి. ఇండియన్ ఆర్మీ దాడులు చేసిన కాసేపటికి సోషల్ మీడియాలో వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. పాక్ పౌరులు ఈ దాడుల్ని తమ ఫోన్లలో రికార్డ్ చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇండియా దాడిని అటు పాకిస్తాన్ కూడా ధృవీకరించింది. ఇండియాకు ఏ క్షణంలోనైనా బుద్ధి చెప్తాం, ప్రతీకార దాడి చేస్తామని కూడా హెచ్చరించింది. మరోవైపు పాకిస్తాన్ ఇండియా దాడుల్ని ప్రపంచం తట్టుకోలేదని ఐక్యరాజ్య సమితి తెలిపింది. అలానే సంయమనంతో ఇరు దేశాలు సామరస్యంగా చర్చించుకోవాలని కూడా సూచించింది. అయితే ఐక్యరాజ్య సమితి గత కొద్ది రోజులుగా ఈ విషయాన్ని చెప్తూనే ఉన్నప్పటికీ కూడా భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈ మొన్న జరిగిన ఈ పెహల్గాం టెర్రర్ అటాక్ లో కొత్తగా పెళ్లైన నవ వధూవరులు కూడా ఉన్నారు. నేవీ అధికారి వినయ్ ని టెర్రరిస్ట్ హతమార్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సమయంలో మృతదేహం దగ్గర అతడి భార్య ఏడుస్తున్న దృశ్యం అందరినీ కలిచివేసిందని చెప్పుకోవచ్చు. టెర్రర్ అటాక్ లో హిందుత్వాన్ని టార్గెట్ చేసినట్టుగా మతం అడిగి మరీ చంపిన వారి వైఖరికి జవాబుగా హిందుత్వ ప్రతీకారంగా మహిళల సింధూరాన్ని గుర్తు చేసేలా ఈ దాడులకి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టినట్లు తెలుస్తుంది.